హలో పిల్లలు, వెల్కమ్ టు జిఎల్ఎం విబిఎస్ డే 3. మరి ఈరోజు మళ్ళీ ఇలా చూడటం నాకైతే చాలా హ్యాపీగా ఉంది పిల్లలు. మరి మనం నిన్న ఎవరి గురించి తెలుసుకున్నాం? వెరీ గుడ్, కొర్నేల్ గురించి తెలుసుకున్నాం కదా. మరి ఫస్ట్ డే విబిఎస్లో సౌలు గురించి తెలుసుకున్నాం కదా పిల్లలు. సౌలు మార్పు చెందిన తర్వాత తన పేరుని పౌలుగా మార్చబడింది పిల్లలు. బైబిల్లో సౌలు పౌలు ఇద్దరు ఒకలే, కాకపోతే మార్పు చెందక ముందు అతని పేరు సౌలు, మార్పు చెందిన తర్వాత పౌలు. మరి దేవుడు ఒకరోజు పౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు. ఏమని మాట్లాడారంటే, పలానా ఫిలిప్పి అనే పట్టణంలో చాలా విగ్రహారాధన జరుగుతుంది, దేవుని సువార్త ఎవ్వరికీ ప్రకటించట్లేదు. పౌలు, అదేవిధంగా శీల, తిమోతి, లూకా మీరందరూ కలిసి ఫిలిప్పి పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పినప్పుడు పౌలు ఏం చేశాడంటే, అలాగే ప్రభువా చిత్తం అని చెప్పేసి ఫిలిప్పి పట్టణానికి బయలుదేరాడు పిల్లలు. ఫిలిప్పి పట్టణంలో చాలా విగ్రహారాధన జరుగుతుంది, యేసే అంటే ఎవరో తెలియదు. అలాంటి ప్రజల మధ్యలోకి వెళ్ళి దేవుని సువార్త వీళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు పిల్లలు. అలా ఒకరోజు వెళ్తూ ఉన్నప్పుడు ఒక చెరువు దగ్గర అందరూ స్త్రీలు కూడుకొని ఉన్నారు. అయితే అక్కడికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు పిల్లలు, యేసే గురించి చెప్తా ఉన్నారు. అప్పుడు లూదియా అనే ఒక స్త్రీ, ఊదరంగులు బట్టలు అమ్ముకునే ఒక స్త్రీ ఉంది పిల్లలు. ఆ స్త్రీ దేవుని గురించి చెప్తున్నప్పుడు చాలా శ్రద్ధగా వినింది. యేసే మన కోసం చనిపోయారు, యేసే మన కోసం తిరిగి లేచారు అని యేసే సువార్తని చెప్తున్నప్పుడు తను చాలా శ్రద్ధగా విని యేసైని తన సొంత రక్షకునిగా అంగీకరించి యేసే నా నిజమైన సృష్టికర్త అని నమ్మింది పిల్లలు. నమ్మి మార్పు చెంది బాప్తీసం తీసుకుంది పిల్లలు. తనే కాదు పిల్లలు, తన కుటుంబం మొత్తం బాప్తీసం తీసుకుంది. మరి ఇక్కడ మనం పిక్చర్లో చూస్తున్నట్లయితే అక్కడ పౌలు, శీలలు ఎవరికి చెప్తున్నారు? లూదియాకి సువార్తని చెప్తున్నారు. అప్పుడు లూదియా చాలా శ్రద్ధగా వింటుంది కదా, చాలా శ్రద్ధగా వింటుంది, ప్రేయర్ చేసుకుంది, నమ్మింది, మార్పు కూడా చెందింది పిల్లలు. అలాగా లూదియా ఏమనిందంటే, పౌలు శీలల్ని ఇంటికి పిలిచి మీరు మా ఇంట్లో నివసించండి అని చెప్పేసి అనింది పిల్లలు. అలా రోజు పౌలు శీలలు ఆ ఇంట్లో, లూదియా ఇంట్లో నివసించి రోజు మార్నింగ్ లెగిసి సువార్త చెప్పడానికి వెళ్తూ ఉండేవాళ్ళు పిల్లలు. అలా మరొక రోజు వెళ్తున్నప్పుడు ఒక దయ్యం పట్టిన చిన్నది అక్కడ ఉంది పిల్లలు. దయ్యం పట్టిన చిన్నది తను భవిష్యత్తు గురించి అంతా చెప్తా ఉండేది. అంతా చెప్పి అక్కడ వాళ్ళ యజమానుల దగ్గర డబ్బులు వసూలు చేసుకునే వాళ్ళ పిల్లలు. అక్కడ చిన్నది ఏం చేసేదంటే, వెళ్ళిపోయి ప్రజలందరి దగ్గర భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్ని విషయాలు చెప్తా ఉండేది పిల్లలు. చెప్తా ఉండి ఆ డబ్బులన్నీ ఎవరు కలెక్ట్ చేసుకునేవాళ్ళు? తన యజమాను కలెక్ట్ చేసుకునేవాడు పిల్లలు. మరి ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, అలాగే పౌలు శీల దగ్గరికి వెళ్ళి కూడా గట్టి గట్టిగా కేకలేసేస్తూ ఉంది, చాలా పెద్ద పెద్దగా. అప్పుడు పౌలు శీలలు ఏం చేశారంటే, వాళ్ళ 2 చేతుల్ని తన పైన పెట్టి ప్రార్థన చేశారు పిల్లలు. ప్రార్థన చేసిన తర్వాత ఏం చేశారు? గట్టిగా నీలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న దురాత్మ వెళ్ళిపోలాగున ప్రార్థన చేశారు పిల్లలు. అప్పుడు ఆ చిన్నదానిలో ఉన్న దయ్యం మొత్తం బయటికి వెళ్ళిపోయింది పిల్లలు. బయటికి వెళ్ళిపోయి తను కూడా మార్పు చెందింది. తను ఇంకెప్పుడు భవిష్యత్తు గురించి చెప్పలేదు. ఈ విషయం వాళ్ళ యజమానులకి తెలిసింది పిల్లలు. తెలిసంగానే వాళ్ళ యజమానులు చాలా కోపంగా ఉన్నారు. ఏంటి, ఎవరు ఇలా ఇంత చేస్తున్నారా, మాకు ఎంత నష్టం అని చెప్పేసి పౌలు శీలల్ని ఏం చేశారంటే తీసుకొని వెళ్ళి చెరసాలలో వేసేసారు పిల్లలు. చెరసాలలో వేసేసిన తర్వాత వాళ్ళకి చాలా దెబ్బలు తాకాయి. చాలా ఏం చేశారంటే చాలా కొరడాలతో కొట్టేశారు. ఇక్కడ మీరు పక్కనున్న పిక్చర్లో చూస్తున్నారు కదా, చాలా కొరడాలతో దెబ్బలు తిన్నారు, కాళ్ళు కట్టేశారు, చాలా విధిగా హింసించారు పిల్లలు. అయినప్పటికీ పౌలు శీలలు ఏం చేశారంటే దేవుని స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. పాటల ద్వారా, వాక్యం ద్వారా వాళ్ళు అప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోలేదు పిల్లలు. అదే ఇంకొకరు అనుకోండి, ఎలా యేసయ్యని తిట్టుకుంటారు, కొంతమంది ద్వేషిస్తారు కదా, కానీ పౌలు శీలలు అలా చేయలేదు పిల్లలు. వాళ్ళు నిరంతరం యేసయ్యని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నారు పిల్లలు. అక్కడున్న జైల్లో ఉన్న ఖైదీలు వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. అయితే అలా స్తుతిస్తున్నప్పుడు రాత్రి ఒక పెద్ద భూకంపం వచ్చింది పిల్లలు. పెద్ద భూకంపంలో వాళ్ళ కాళ్ళకి సంకెళ్ళు అవన్నీ తెగిపోయాయి. వాళ్ళందరూ ఇలా ఫ్రీగా ఉండిపోయారు పిల్లలు. అప్పుడు వాళ్ళ చెరసాల అధికారి ఉన్నారు కదా, ఆ చెరసాల అధికారి, అమ్మో
అన్ని భూకంపం వచ్చేసింది, వీళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు, వీళ్ళందరూ తప్పించుకొని ఉంటారు, ఇప్పుడు తప్పించుకుంటే యజమానుల చేతిలో నాకు శిక్ష ఉంటుంది, నన్ను చంపేస్తారు అని చాలా భయపడిపోయాడు. ఆ చెరసాల అధికారి ఏం చేశాడంటే తన కత్తి తీసుకొని ఇలా పొడుచుకుందామని ప్రయత్నించాడు పిల్లలు. అప్పుడు లోపల నుంచి ఒక పెద్ద వాయిస్ వినిపించింది, మీరు భయపడకండి, మేము ఇక్కడే ఉన్నాము అని వాయిస్ వినిపించింది పిల్లలు. అప్పుడు చెరసాల అధికారి ల్యాంప్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు పిల్లలు. లోపలికి వెళ్ళి చూస్తే అందరూ అక్కడే ఉన్నారు, ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేదు పిల్లలు. చెరసాల అధికారి వెంటనే వాళ్ళ కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేశారు పిల్లలు. ఇదిగోండి పక్కన మనకు పిక్చర్లో కనిపిస్తుంది కదా, సాష్టాంగ నమస్కారం చేసి ఏమన్నారంటే, నేను రక్షణ పొందాలి అంటే నేను ఏం చేయాలి అని అంటే, అప్పుడు పౌలు శీలలు ఏం చెప్పారంటే, యేసుక్రీస్తుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించాలి, యేసయ్య నా నిజమైన సృష్టికర్త అని నమ్మాలి అని చెప్పేసి అన్నారు పిల్లలు. అన్న వెంటనే అప్పుడు ఆ అధికారి ఏం చేశాడంటే నమ్మి బాప్తీసం తీసుకొని ప్రేయర్ చేసి మార్పు చెందాడు పిల్లలు. తను ఒక్కడే కాదు పిల్లలు, వాళ్ళ కుటుంబం అంతా, వాళ్ళ పనివారితో సహా అందరూ దేవుణ్ణి నమ్మి బాప్తీసం తీసుకున్నారు పిల్లలు. ఎంత గొప్ప విషయం కదా పిల్లలు. లూదియా మార్పు చెందింది, ఆ చిన్న పిల్ల కూడా దయ్యం నుంచి విడిపించబడింది. ఇప్పుడు చెరసాల అధికారి కూడా మార్పు చెందాడు పిల్లలు. మార్పు చెంది దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించాడు పిల్లలు. నెక్స్ట్ డే ఏమైందంటే ఆ యాజకులు వాళ్ళందరూ వచ్చి సరే పౌలు శీలల్ని విడిపించేసేయండి అని ఆజ్ఞాపించారు. అప్పుడు చెరసాల అధికారి చాలా హ్యాపీగా లోపలికి వచ్చేసి, పౌలు శీలలు ఇంకా మిమ్మల్ని విడుదల చేస్తున్నాము అనగానే పౌలు శీలలు ఏమన్నారంటే, రోమీలైన మమ్మల్ని ఇలా బంధిస్తారా, వాళ్ళే యాజకులే వచ్చి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని విడిపించాలి అన్నప్పుడు వెంటనే సైనికులు అందరూ వెళ్ళిపోయి ఈ సువార్తను వాళ్ళకి చెప్పిన వెంటనే వాళ్ళు ఏమన్నారంటే సరే అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి పౌలు శీలల దగ్గరకు వచ్చి వాళ్ళని క్షమాపణలు అడిగి విడిపించారు పిల్లలు. విడిపించిన తర్వాత పౌలు శీలలు ఆఖరికి లూదియా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి అక్కడున్న చుట్టుపక్కల స్త్రీల ఇంటికి వెళ్ళి దేవుని సువార్తని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసారు పిల్లలు. ఆ పట్టణం మొత్తం మార్పు చెందింది పిల్లలు. ఎవరెవరు మార్పు చెందారు ఆ పట్టణంలో? లూదియా మార్పు చెందింది, చిన్నపిల్ల మార్పు చెందింది, ఇంకా వెరీ గుడ్ చెరసాల అధికారి మార్పు చెందాడు పిల్లలు. ఇలా అందరూ మార్పు చెందారు. వాళ్ళందరూ యేసయ్య నా నిజమైన సృష్టికర్త, యేసయ్య నా రక్షకుడు అని చెప్పేసి నమ్మి బాప్తీసం తీసుకున్నారు పిల్లలు. మరి ఈరోజు మనము ఈ 3 డేస్లో మనము సౌలు గురించి, పౌలు గురించి, కొర్నేలు గురించి, లూదియా గురించి, చిన్న పాప గురించి, ఇంకా చెరసాల అధికారి గురించి నేర్చుకున్నాం పిల్లలు. అవును పిల్లలు, మనం కూడా చాలా రోజులు, చాలా డేస్ నుంచి చాలామంది మనకు చెప్తా ఉంటారు మార్పు చెందాలి, యేసయ్యని నిజమైన రక్షకునిగా అంగీకరించు అని. మనం చాలాసార్లు కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం పిల్లలు. ఈ ఒక్కసారి అందరూ మోకరించి యేసయ్యని నిజంగా క్షమాపణ అడిగి మార్పు చెందుదాం పిల్లలు. యేసయ్య నువ్వే నా నిజమైన సృష్టికర్తవి, నువ్వే నా నిజమైన రక్షకునివి అని యేసయ్యని క్షమాపణ అడిగి మార్పు చెందుదాం పిల్లలు. అందరూ అలానే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, అవునేసయ్య, ఈరోజు లూదియాని, చిన్న పాపని, దయ్యం పట్టిన పాపని, అదేవిధంగా చెరసాల అధికారిని మా ముందుంచావు తండ్రి. అవును తండ్రి, వాళ్ళు మార్పు చెందారు, వాళ్ళు విశ్వసించారు, నువ్వే నిజమైన రక్షకును అని అంగీకరించారు. ఈరోజు మేము కూడా నీ వాక్యాన్ని మా హృదయంలో కాకుండా ఇతరులందరికీ పంచిపెట్టి నీ సువార్తని వేలాది ప్రజలకు పంచిపెట్టేలాగా మీరే సహాయం చేయండి తండ్రి. అవును తండ్రి, ఈ 3 డేస్ VBSలో మీరు మాకు సహాయం చేశారు, అందుని బట్టి మీకే వేలాది వందనాలు. రేపు ఫైనల్ డే VBS సక్సెస్ఫుల్గా జరిగేలాగా మీరే సహాయం చేయండి. ఈ చిన్ని ప్రార్థన యేసే నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలు, ఇప్పుడు మనము మెమరీ వర్స్ నేర్చుకుందాం. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. పిల్లలు, మరి ఈ క్రాఫ్ట్ వర్క్ పేపర్స్ అన్నీ అక్కడ ఉన్న వాళ్ళు, అన్న వాళ్ళు, అక్క వాళ్ళు ఇస్తారు. మరి ఈ క్రాఫ్ట్ వర్క్లో ఏముందంటే ఇదిగోండి, పౌలు శీలలు వాళ్ళిద్దరూ చెరసాల్లో వేయబడ్డారు. చెరసాల అధికారి ఏం చేశారంటే సాష్టాంగపడి నమస్కారం చేసి ఏం చేశారు, క్షమాపణ అడిగారు. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న దీపం ఉంది. ఇదంతా చెరసాల పిల్లలు, ఇవన్నీ గోడలు. మీరు నీట్గా కలరింగ్ వేసేసి ఈ కలర్ పేపర్ని, ఈ కలర్ షీట్ని మీరు మీ ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు, మీ మమ్మీ డాడీకి చూపించవచ్చు, మీ ఫ్రెండ్స్కి కూడా చూపించవచ్చు. థ్యాంక్ యూ.